తెలంగాణ ప్రజలకు, రాజకీయ పార్టీ నాయకులకు ప్రత్యేకంగా జనం కోసం, ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెప్పుకునే ఎవరికైనా నమస్కారాలు చదివారు కదా. మనం ఉన్నదే అంది కదా రాజకీయాల్లో. రాజకీయాల్లో దేనికి ఉంటాం? ప్రజల కోసం, ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, మెరుగైన జీవన ప్రమాణాలు సృష్టించడం కోసం, అధికారం కావాలని కొట్లాడేటోళ్ళం, ప్రజల పక్షాలను నిలబడేటోళ్ళం. అధికారం వచ్చినా ప్రజల పక్షమే, అధికారం రాకపోయినా ప్రజల పక్షాలను నిలబడడానికి చేసే ప్రయత్నాలే రాజకీయాలు. ఇందులో ఎక్కడ కూడా తేడా లేదు. చాలా అదృష్టవంతుని. ఈ భావాలతోటి గత 4.5 దశాబ్దాలుగా నేను రాజకీయాల్లో చూస్తున్నాను. ఉన్నానని చెప్తే బాగుండదేమో, చూస్తున్నాను. సరే, ప్రభుత్వాలు వస్తాయి, మారుతాయి, ప్రజల కార్యక్రమాలు చేపడతారు, చెప్పింది ఏం చేశారు, చెప్పంది ఏం చేశారు అనే వివరణ అదొక అంశం. కానీ వెంటనే పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రభుత్వం సమీక్షిస్తున్నదా, ఆలోచిస్తున్నదా, నష్టం రాకుండా ఉంటున్నదా, చేస్తున్నారా, ఆ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా వీళ్ళకి అనేది బాధాతప్త హృదయంతో, ఇంతో అంతో కొంత తెలుసుకున్నవాడిగా సారీ, నేను తెలుసుకున్నది కూడా పూర్తి కాదు, నేనంటే బాగుండదు. అయితే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నిన్నెవరో మంత్రులు వచ్చారట కదా ఇక్కడ ఈ పట్టణానికి. వస్తూనే ఉంటారు, ఎవరైనా వస్తారు, దాన్నే ఉంది. కానీ ఏ మంత్రులైనా, ఏ ప్రభుత్వమైనా, ఎవరైనా తిరుగుతారు కదా, ప్రజల దగ్గరికి పోతారు కదా, కార్యక్రమాలు చేస్తారు కదా, దాన్ని తప్పుకోవటం కదా. కానీ 3-4 విషయాలు ఉన్నాయి. ఏదో రబీలో 1,27,000, 1,37,000 ఏదో టన్నులు పడినాయి, చరిత్ర సృష్టించామనే మాట ప్రభుత్వ పెద్దలు, అధికారులు కాదు, మంత్రులు చెప్తున్నారు. చాలా సంతోషం, కాదంటమా. కానీ నా ప్రశ్న ఇక్కడ, మీరు ఈ 16 మాసాలలో ఏం చేస్తే ఈ ఉత్పత్తి వచ్చిందో చెప్పగలుగుతారా? గతంలో ఉన్నదానికంటే, గత పరిస్థితుల కంటే, గతంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే ఈ సంవత్సరం ఈ యాసంగి కోసం ఇంకా కొత్తగా ఏమైనా సృష్టించి కొత్తగా ఆయకట్టు తీసుకొచ్చారా? సమాధానం చెప్తారా? అటువంటప్పుడు మీరు ఏ పద్ధతిలో మా ప్రభుత్వంలో రికార్డు సృష్టించామనే మాట చెప్తున్నారు? ఏదైనా విధి విధానాలు మారాలి, అవకాశాలు మెరుగు కావాలి, విస్తీర్ణం పెరగాలి, విస్తీర్ణానికి తగ్గట్టుగా నీళ్లు సరఫరా చేయాలి, అంతే కదా. ఈ 4టికి తప్ప పంట ఊరికే చిట్కలేస్తే అవుతుంది కాదు కదా, ఈలలు కొడితే అవుతుంది. అవుతుందా? అయితే ఎప్పుడో కొడుతురు 40 ఏళ్ళనే. అందుకోసం ఇది ఏదో క్రెడిట్ తీసుకోవడానికి చేసిన ఎత్తుగడలు తప్ప వాస్తవంగా ఏం చేయలేదు. ఓకే, ఇది చేయకపోయింది. కానీ ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నీరు సరఫరా చేయగలుగుతున్నారా? మీరు వైఫల్యం చెందలేదా? ఈ మాట మీకు ఇంతవరకు ఎవరు చెప్పలే. ఎందుకు తెలుసా? నేను దేవాదుల గురించి ఏదో మాట్లాడాను. ఒక పేపర్లో ఆయన మంత్రియో మరి ఇంకెవరు మాట్లాడింది, మరి నేను ఎందుకు బాగుండదు కదా, ఏదో 6 లక్షలకి ఎకరాలు కానీ ఈ 2 ఏళ్ళలో చేస్తామని. ఇది సంతోషం చేస్తే. కానీ ప్రాజెక్టు యొక్క లక్ష్యం, ప్రాజెక్టు యొక్క విస్తీర్ణం తెలియకుండా మాట్లాడే నాయకులు, మంత్రులు, బాధ్యతాయుతమైన నాయకులు మాట్లాడితే ఏమనుకోవాలి? అసలు ఆ ప్రాజెక్టులో ఎన్ని ఎకరాలకు ఇద్దాం అనుకున్నాం? ఉందా మీ దగ్గర డేటా? మీకు అర్థమైందా? మీరు చూశారా? కానీ 6 లక్షలు వేశారు. ఒక ఏదో జనం వింటారు కదా, ఏమున్నది చెప్తే. సరే, ఎవరో రాస్తారు, మీరు చెప్పింది రాక తప్పదు కదా. మీరు మీ దగ్గర ఏముంది? ఏం లేదు కదా. ఓకే, 6 లక్షలు పోనీ, 6 లక్షలకి ఇస్తాడు అనుకుందాం, ఇంకా కొద్దిగా ఎక్కువ చేస్తాడు అనుకుందాం. ఇక పోతే ఈ సంవత్సరం అవసరమైన నీళ్లు సరఫరా చేశారా? పంటలు ఎందుకు ఎండిపోయినాయి? దేవాదుల్లో సమ్మక్క సారక్క జలాశయం నుంచి, ప్రాజెక్ట్ నుంచి కిందికి నీళ్ళు ఎండిపోయినాయో తెలుసా?
మీ దగ్గర ఏమైనా రికార్డు ఉందా? మీరు డిపార్ట్మెంట్ నుంచి ఏమన్నా రికార్డు తీసుకొని మాట్లాడుతున్నారా? దురదృష్టం. పోయిన రబీలో అప్పుడు కూడా సమస్య అయింది, నీళ్ళు లేవని. 24 టీఎంసీల నీళ్లు రబీ కాలంలో అవసరమైనప్పుడు ఎత్తిపోసుకునే విధంగా అవకాశం ఉన్నా కానీ గత సంవత్సరం జనవరిలో నీళ్లు పంపు చేయలేదు. 24 టీఎంసీల నీళ్లు వృధాగా పోయినాయి. అవునా? ఏది దేవాదులు చెప్పండి. ఇక ఈ సంవత్సరం ఏమయ్యా, సిగ్గుచేటు కదా, మీరు ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు, బాగా తిరుగుతున్నారు, బాగా చెప్తున్నారు. 3 ఫేజులు ఏదో మొన్న ఏదో 3వ ఫేజు ఇక్కడ టన్నెల్ దగ్గర ఏదో పంప్ ఆన్ చేస్తే పాపం మళ్ళీ 3 రోజుల దాకా ఉండి తర్వాత 3వ రోజు 4వ రోజు పోతే మళ్ళీ సరే ఇవన్నీ మామూలు అయితే. ఇప్పుడు ట్రయల్ రన్స్, ఎక్స్పెరిమెంట్సు, పనులు కొంత ఇబ్బందులు అవుతాయి. చేస్తుంటేనే తెలుస్తుంది, చేయకపోతే ఏం తెలుస్తుంది? చేస్తే తప్పు అయితే తప్పు పట్టాలా మిమ్మల్ని? కాదు కదా. ఓకే, చేస్తున్నప్పుడే తప్పులు అవుతాయి, పొరపాట్లు జరుగుతాయి. చేయకపోతే అంత మంచిగానే కదా. అంత నీచ స్థాయికి దిగినవాడు పొన్నాళ్ళు లక్ష్మే కాదు ఆరోపణ చేయడానికి. కానీ ఇవాళ 3 ఫేజులలో ఎన్ని ఫోజుల మీటర్లు నడుస్తున్నాయా ఈరోజు? ఫేజ్ 1 పని చేస్తలేదు, ఫేజ్ 2 పని చేస్తలేదు, ఫేజ్ 3 పని చేస్తలేదు. అంటే 3 ఫేజులలో ఒకటే ఫేజు నీళ్ళు వాడుతున్నాం ఇవాళ పంపు. మిగతా పంపులు ఎందుకు స్టార్ట్ చేస్తలేవు? దేవాదుల్లో మొత్తం కెపాసిటీ 38 టీఎంసీల నీళ్లు సరఫరా చేసే వ్యవస్థ ఆల్రెడీ సృష్టించబడింది, ఇవాళ కొత్త కాదు. కానీ ఈ సంవత్సరం మీరు ఎంత ఇచ్చారా? నీళ్లు తక్కువ ఉన్నాయి అంటే 17-18 టీఎంసీల నీళ్ళు కూడా లేదు. అంటే 40% కెపాసిటీని కూడా వాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న మీ మంత్రివర్గం కానీ, మీ వ్యవస్థ కానీ, మీరు కానీ సమీక్షలు చేయకుండా జనాన్ని మోసం చేస్తారా? ఉన్నది వాడుకోవట్లే, మళ్ళీ ఏదో బాగా పెరిగిందట పంట, వీళ్ళ ముఖాలు చూసి పెరిగింది పంట. ఇది ఎంత బాధతో అంటున్నాను. ఎందుకు చేయకూడదు? ఓకే, ఇంకా లోకల్గా ఎన్నో విషయాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు మా ఏరియాకి కావాలని అంటారు. అయినంత మాత్రాన మొత్తం జనానికి అక్కడికి వచ్చే పనిని పండబెట్టి కొన్ని మోటార్లు ఇంటేక్ నుంచి తీసుకొచ్చి ఎక్కడో ఒక ఎమ్మెల్యే, తనకు కావాల్సిన ఎమ్మెల్యేకు ఆ ఏరియాలో 50 ఎకరా అంటే 10,000 ఎకరాలు 5,000 ఎకరాలకు నీళ్ళు కావాలని అక్కడ మోటార్లు బంద్ చేసి ఆ మోటార్లను బిక్కొచ్చి ఇక్కడ పెడతారా? నేనేం ఒక్క మాట కూడా పొరపాటు కాదు, తప్పు కాదు, యథార్థం. ఇది పరీక్షించాలి, ఇది చేయాలి. ఇకపోతే మనకు ఇది దేవాదులది అంతే కదా. దేవాదుల ఇలా ఏ ఒక్క చెరువులో నీళ్ళున్నాయా? మొదటి నుంచి పంపు చేసుకుంటూ ఉంటే, వర్షాకాలంలో కూడా పంపు చేసే పరిస్థితులు ఉంటే, నీళ్లు నిండి వచ్చేటి అయినా పంపు చేసిన అయినా తీసి ఉన్న చెరువులు కుంటలన్నీ నింపుకుంటే బాగుండేదా లేదా? చెరువులో కుంటలు నింపడానికి కూడా నీళ్లు పంపు చేస్తేనే కదా వచ్చేది. మరి మీరు ఇంత తక్కువ నీళ్ళు ఎందుకు పంపు చేస్తున్నారు? ఆలోచించిందా? ఏమన్నా ఉంటే కదా ఆలోచించాలి, దృష్టి పెడితే కదా, దాని మీద ధ్యాస ఉంటే కదా, రైతుల మీద, వ్యవసాయం మీద ఏమైనా అవగాహన పెంచుకుంటే తప్ప అవుతుందా? అంతేకాదు, ఇవాళ ఇది ఉన్నది కదా ఎల్లంపల్లి ఈజ్ ది హబ్ ఆఫ్ గోదావరి వాటర్. అది మొదలే అందులో తీసుకొచ్చినాం, తర్వాత వాడుతున్నాం. దాని కింద రిజర్వాయర్లు వచ్చినాయి. సరే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దీని కెపాసిటీ బాగా పెంచాలని పెంచేసాడు. మల్లన్న సాగర్ది 50 టీఎంసీలు, ఇది అది ఎంత కెపాసిటీ పెంచామో తెలుసా? మిడ్ మానేరు నుంచి కింది వరకు గతంలో 40-44 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఇప్పుడు 147 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్ల కెపాసిటీ పెరిగింది. ఓకే, వర్షాకాలంలో కొద్దిగా నీళ్ళు వస్తాయేమో అని మన మిడ్ మానేరు కానీ, ఎల్ఎండి కానీ, మిగతా వాటికి కానీ ఎంతో జాలు వస్తుంది కదా, వాగులు వస్తాయి కదా, ఆ నీళ్ళు వస్తాయి. కానీ ఆ నీళ్ళతోటి నిండుతుందని మీకేమైనా అవగాహన ఉందా? నీళ్ళతోటి నిండకున్నా మనకు అవకాశం ఉంది, పంపు చేసుకుంటే ఎల్లంపల్లి నుంచి ఇవన్నీ నింపుకోవచ్చు అనే బుద్ధి, జ్ఞానం బయటపడదా? మళ్ళీ ఇగో ఇక్కడే ఒకమాట ఏంటిది, 234 టీఎంసీల నీళ్ళు
నా దగ్గర అన్నీ ఉన్నాయా, ఏదో ఊరికే ఊసిపోక కాదు, ఏదో పొలిటికల్గా రాజకీయం కోసం కాదు నేను మాట్లాడేది. 234 టీఎంసీల నీళ్లు ఎల్లంపల్లి నుంచి కిందికి పోయే పరిస్థితి ఉంది, కిందికి పోయినాయి. దాంట్లో పోయే అవకాశం ఏర్పడితే అందులో మీరు పంపు చేసింది ఎంత? 24 టీఎంసీలు సంవత్సరం అంతా. 24 టీఎంసీలు అంటే 100 టీఎంసీల పైచీలకు కెపాసిటీ రిజర్వాయర్లలో పెట్టుకొని అది కనుక సగం కానీ పూర్తి కానీ నింపుకుంటే, దాని ద్వారా ఉండే ఈ ప్రాంతంలో ఉండే చెరువులు కుంటలు నింపుకుంటే ఈరోజు మరింత పంట పడపోనా? ఇది ఎవడు చెప్పాలే? ఎందుకయ్యా బాధ్యత? అంటే నాకేదో బాగా తెలిసిందని కాదు, కానీ ఇంత కొద్దిగా తెలుసు. మా అమ్మ 12 పైసల కూలి, వ్యవసాయ కూలి నాట్లకు పోయేది. మగవాళ్ళకు పావులా ఇచ్చేది, ఆడవాళ్ళకు బ్యాడ్ ఇచ్చేది. అప్పుడు బ్యాడ్ అనేది, మీకు బ్యాడ్ అంటే తెలుసా? తెలియదు. పావులా అంటే తెలిసాము. 12 పైసలు. మేము ఓ కూలీగా పోతే యాతం అంటే తెలుసా మీకు? యాతం మోసం అంటే తెలుసానే? అప్పుడు గ్రౌండ్ వాటర్ మీద ఉండే కొద్దిగా బొందలు అవుతే నీళ్ళు ఊరేది. ఆ నీళ్లను యాతమని ఇట్లా తీసి ఇట్లా పోసేది. నో మా తర్వాత వస్తా. అందుకే మొదలన్నది యాట ఇది పోసేది. చెరువులలో మీద ఫోర్షోర్లో నీళ్ళు ఎట్లాగ నీళ్ళు ఉన్నాయి కాబట్టి అక్కడ ఊరుతాయి మంచిగా. అయితే మీది వాటికి నీళ్ళు రావు కదా, కిందికే పోతాయి కదా చెర్ల నీళ్ళు. వాటికి ఏం చేసేదంటే ఈ బొందలు తవ్వి ఆ నీళ్లను గొట్టం బకెట్లాగా ఉంటుంది, అది తీసి ఇట్లా పోసేది. నేను పోసిన. మోటార్లు కొట్టుడు అంటే తెలుసా? బావులలో దున్నపోతులు ఎడ్లు కట్టుకొని మూట కొట్టేది. మూట కొట్టి నీళ్లు నింపేది. మూట కొట్టిన. బురద నాగలు తెలుసా ఎవరికన్నా? నేను బురద నాగలతోటి ఒక చిన్న మడి దున్నిన. నాట్లు పంచుడు తెలుసా? గొర్రు కొట్టుడు తెలుసా? చివరికి వేరుశనక్కాయ వీకి అదేదో 9 గంటలకు ఎండగొడుతుంటే కొద్దిగా ఇట్లా ఒరిగితే ఎర్రతేలు కుట్టింది ఆయన. వేరుశనగ తీసి పక్కకు పెడితే. అంటే నాకు అంత తెలిసట్లేదు. అంతో వ్యవసాయం గురించి నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాడిగా ఈ మాటలకు వ్యవస్థాపరంగా కానీ, నా పరంగా కానీ వాస్తవాలు ఉన్నాయని చెప్పడానికి చెప్పే ప్రక్రియ కానీ నా గురించి చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం లేదు, అవసరం లేదు. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని మేలు చేయడానికి చేసే ప్రక్రియలో భాగంగా చేస్తున్నాం అనే మాట లేకపోతే రాజకీయాలకు అర్థం లేదు. పండింది, 127 లక్షల టన్నులు యాసంగి. వీళ్ళు పోయి నీళ్ళని ఇచ్చిండ్రు, లేకపోతే పంటలన్నీ పండించిండ్రు, లేకపోతే కొత్త విధానం తీసుకొచ్చిండ్రు. వీళ్ళు వేసిన పనులకు, వీళ్ళు వేసిన విధానాలకు ఏది 30 బస్తాల బదులు 50 బస్తాలు పండినాయి. అవునా? పండుతాయా? ఉన్నాయే ఎండిపోయినాయి సగం, ఇంకెంత పండేది? అంటే మన వ్యవస్థ మనము ఇంకెంత పెద్దగా చేయొచ్చు అని ఇది అర్థం చేసుకుంటే తప్ప ఈ సూటిపోటి మాటలు ఏదో మీదికి మాట్లాడేది హర్షించరు. సరే, జనంలో అప్పటికప్పుడు ఏదో అంటే అనుకోవచ్చు, కానీ జనం ఎప్పటికైనా శాశ్వతంగా వింటారు, నమ్ముతారు. అందుకోసం ఈ ప్రక్రియ చాలా బాధాకరంగా ఉంది అని మీతో భాగం పంచుకొని మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి చేసే ప్రయత్నంలో నేను ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, అంతే కదా. వాళ్ళు వచ్చి ఇట్లా కొట్టుకొని పోయిండ్రు. ఏదో అది చూసిందట, ఇది చూసిందట, అక్కడ మాట్లాడిందట, ఇంకేదో ఇస్తారట. ఇయ్యని వద్దంటావా? ఎవరైనా మంచి చేస్తామంటే వద్దంటారా? మనం పిచ్చోళ్ళం అవుతాం కదా వద్దంటే. కానీ దాంట్లో ఉన్న యథార్థాలు గమనించాలని కోరుతున్నా. ఇవాళ ఈ విషయంలో మీ దృష్టికి తీసుకురావడానికి నేను చేసిన చిన్న ప్రయత్నం. సరే, రాజకీయాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, పార్టీలు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి, కానీ జనం అవసరాలు, జనం యొక్క అభివృద్ధి, దాని గురించి ఆలోచించాల్సిన బాధ్యత రాజకీయంలో ఉన్న వాళ్లకు ఉండాలి అనేది ప్రాథమిక అంశంగా గుర్తించాలని బాధతోటి నేను మాట్లాడుతున్నాను. అంత తప్ప ఇంకేంటి. ఇదే కాదు, ఒక్క నిమిషం, ఇదే కాదు, నాగార్జున సాగర్లో టెయిల్ పాండ్ నుంచి 4 టీఎంసీల నీళ్ళు ఆయన ఆ మంత్రి అక్కడైనా కదా, అవునా? ఎందుకంటే నేను ఎక్కువ పట్టించుకుంటాను. ఏంటంటే 4 టీఎంసీల నీళ్ళు
ఆంధ్ర వాళ్ళు పంపు చేసుకపోతే వారం రోజుల దాకా ఆయనకు తెలియదు ప్రభుత్వానికి. అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ పవరు స్టేషన్ ఒకటి 120 మెగావాట్స్ 110 మెగావాట్స్లో అది పనిచేయలేని పరిస్థితిలో ఉంటే మీ సాక్షాత్తు సెక్రటరీయే లాస్ట్ జూలైలో పోయి ఆగస్టు 31 వరకు ఇది కావాలి అన్నాడు. ఇప్పటిదాకా అయిందా? అదే మహబూబ్నగర్ జిల్లా ఎత్తిపోతల పథకాలకు మరి ఇప్పుడు మనం కొట్లాడుతున్నాం. ఇది నడుస్తూనే ఉంటుంది, ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఎన్ని నీళ్ళు కావాలనేది ఓకే, ఎన్ని నీళ్ళు కావాలనే దాని మీద కొట్లాడుతూనే ఉంటాం, నడుస్తూనే ఉంటుంది. ట్రిబ్యునల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అప్పీలు పోతారు, సుప్రీంకోర్టు పోతారు, ఇదంతా నడుస్తూనే ఉంటుంది. ఇది తరతరాలుగా నడుస్తూనే ఉన్నది. కానీ ఉన్న వాటిని వాడుకునే దౌర్భాగ్యం లేదనే మాట నా నోటి నుంచి రావాల్సిన కర్మ ఏం పట్టింది? మహబూబ్నగర్ లిఫ్ట్ ఇరిగేషన్స్కి మీరు పూర్తి స్థాయిలో నీళ్లు వాడారా? కృష్ణా జలాలు దీనికి సమాధానం చెప్తారా? చర్చకు వస్తారా? మరి ఎందుకయ్యా మరి వ్యవస్థ? మంత్రి పదవులు ఎందుకు? బాధ్యత ఎందుకు? ఇగో ఇట్లా ఉంది పరిస్థితి. ఇక్కడికి వచ్చాము ఇది ఇది అంటారు. ఇక దయచేసి మీకు ఈ అంశం మీద మాట్లాడండి, మిగతా విషయాలు ఇవి తీసేసిన తర్వాత చిట్చాట్లో మాట్లాడుతున్నాం. ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ పోతుంది. ఇప్పుడు ఇలా 4-5 ప్రశ్నలు వేస్తారు, మేము రకరకాలు రాజకీయం కావచ్చు, ఇంకేదో కావచ్చు. అది వేస్తే ఏమవుతుంది? ఇది పక్కన పడుతుంది. మీరు అదే వేస్తారు, ఎందుకంటే మనకు ప్రచారం కావాలి. నేను కాదంటలేను, ఈ విషయం మీరు తీసుకోండి, తర్వాత మనం కూర్చుందాము, మిగతా ఫ్రీగా చిట్చాట్లో మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. ఓహో, అవునా? మీకు బాక్రానంగలు నాగార్జున గారు ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? అంటే వాళ్ళు మంచోళ్ళు మంచేటోళ్ళం. ఓకే, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎన్నేళ్ళు పట్టిందో తెలుసా? ప్రపంచ చరిత్రలో ఏ ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? చైనాలో 3 గార్జెస్ ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? ఇదో వ్యవస్థలు నడుస్తూ ఉంటుంది. కావాలన్నది ముఖ్యము, చేయాలన్న తపన ముఖ్యము, చేయాలన్న నిర్ణయం ముఖ్యము, చేసి చూపెట్టాలనే తాపత్రయం ముఖ్యము. ఏదో ఇది 10 ఏళ్ళు అయింది కాబట్టి నేను 2 ఏళ్ళు అవుతా, నీ ఈ 10 ఏళ్ళు లేకపోతే 2 ఏళ్ళు అవుతుందా? బాలశిక్ష చదివిన తర్వాతనే కదా 7వ తరగతి, 7వ తరగతి తర్వాతనే కదా 11వ తరగతి, 11 తర్వాతనే కదా బిఏ తర్వాతనే కదా ఎంఏ. డైరెక్ట్ పీసీ చేస్తావా? నువ్వు చేయమంటావా ఈ మాట అనేటోళ్ళు? ఓహో, నిర్లక్ష్యం వదిలేసాం అంటే మేమేమో వదిలేసాం. ఇది పిచ్చోళ్ళు ఈ మాట మాట్లాడే రాజకీయ నాయకులు. ఎందుకు తెలుసా? నిర్లక్ష్యం దేనికే? లక్ష్యం కోసమే కదా చేసేది. నాగార్జున సాగర్ నిర్లక్ష్యమా? నెహ్రూ గారు వచ్చి ఆధునిక దేవాలయాలు అన్నది నిర్లక్ష్యమా? పట్టుదలతోటి మంచిగా చేయాలనే ఉద్దేశంతో అన్నాడు. అందుకోసం ఈ చిల్లర మల్లర వాదనలు, ప్రచారాలు దండం పెట్టి మాట్లాడు వద్దు. ఏదో ఆహా ఓహో చాలా తెలియకోళ్ళు మరైతే చేయకపోయాను చేస్తావా 2 నెలల్లో? ఇప్పుడు ఆడబెట్టిండు ఇక్కడ అన్నాడు కదా ఇవన్నీ ప్రాజెక్టుల గురించి. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి ఏరియాలో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏమైంది? వచ్చిన నెల రోజుల లోపల ఇది 1890 కోట్లు ఎంతో అన్నాడు. నెల రోజుల లోపల 4900. దానికి ఇంకో నెల రోజుల తర్వాత ఇంకోటి పెట్టి 6900 అన్నారు. ఇవాళ నిన్నేదో హరీష్ రావు ఏదో చెప్పిండు, డిపిఆర్ లేకుండానే టెండర్లు ఇచ్చిండట. చాలా తొందరగా చేస్తారు పాపం, అదే తొందరగా చేస్తారు. అంతే కదా? కాదు, సిగ్గుండాల. పాలమూరు రంగారెడ్డిలో చివరి భాగంలో ఉన్న ఈ ఏరియా ఇవాళ కొత్తగా 7000 కోట్లు పెట్టి దేనికోసం పెట్టినావు? నీ నియోజకవర్గంలో నువ్వు చేస్తున్నావు అని చెప్పడానికే కదా. అంతేకాదు, ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? జూరాల నీళ్లు పై స్థాయిలో ఉన్న ఆయకట్టుకు ఇవ్వకుండా దోచుకొచ్చి ఇస్తున్నా అని చెప్పుకుంటున్నావు. నీ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు కానీ, మహబూబ్నగర్లో ఉన్న వాళ్ళు కానీ, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా దీని గురించి అబ్జెక్షన్ చెప్పారా? ఒక ముఖ్యమంత్రి చేత అంటారా? ధైర్యం ఉంటుందా? అయ్యో, కానీ మేము అన్నాం రాజశేఖర్ టైంలో, అయ్యా వెంకటరావు గారు వచ్చి విజయవాడలో థర్మల్ స్టేషన్ పెడితే బాగుంటుంది అన్నాడు. ఎందుకంటే దగ్గర ఉన్నది. మీరేమో అక్కడికి పోతాను, ఏది రాయలసీమ పవర్ ప్లాంట్, ఎక్కడ కృష్ణా నుంచి నీళ్ళు తీసుకుపోవాలి, సింగరేణి నుంచి బొగ్గు తీసుకుపోవాలి, ఇది ఎక్కడదయ్యా అని అసెంబ్లీలో 2004 చివరి భాగంలో జెన్కో వాళ్ళను సింగరేణి వాళ్ళని పిలిచి మాట్లాడుతుంటే నేను వేరే పని మీద ఆయన దగ్గర పోతే వీళ్ళు కనపడితే వాళ్ళు అటు పోయేదాకా ఆగి నన్ను కూర్చోమన్నాడు. ఎందుకంటే ఓ మంత్రికి ఉన్న దగ్గర తెలిసిన వాడిని కదా, కూర్చోమన్నాడు. వాళ్ళు ఇట్లా డోర్ దాటగానే
ఏం రాజశేఖర రెడ్డి గారు, మీరు ఇక్కడ కూర్చొని మా భూపాలపల్లి నుంచి బొగ్గు పట్టుకుపోతారు, కృష్ణా నుంచి నీళ్ళు పట్టుకుపోతారు, అక్కడ పవర్ పెడతారు. అదే భూపాలపల్లిలో పెడితే మంచిది కాదా, తక్కువ కాదా అని అంటే వెంటనే ఫౌండేషన్ వేసిండు. వేస్తే అదే రోజు ఫౌండేషన్ వేసే రోజు తీసుకుపోయి చూపించిన గోదావరి నీళ్ళను సిగరెట్ ఇది చూపిస్తే మీరు చరిత్రలో ఉంటారు. ఇప్పుడు ఇది వేసుకుంటా సెకండ్ ఫేజ్ కూడా ఇస్తున్నామని ప్రకటన చేయండి అన్నాను. చేశాడు. 600 లేదు, మీరు చూడలేదు, నా ఫేస్బుక్ చూడరు, నా సోషల్ మీడియా చూడరు, దానికి నన్నే పుట్టాం. అలేలే, అది తప్పు అంటున్నా. కానీ ఈ మాట అంటే నేను కౌంటర్ అయ్యొచ్చు కదా. అదే ఎందుకంటే మీరు రాసుకోవాలి కదా, కొన్నాళ్ళు లక్ష్యం. కానీ వాస్తవాలు తెలుసుకుందామనే తాపత్రయం కానీ ఆ చరిత్ర కానీ లేదు అనడానికి చెప్పారు. టెక్నికల్ లోపాలు ఎండలేవు, ఉంటే ఉండొచ్చు, వాళ్ళు చెప్తారు కదా ఆ లోపాలు ఉన్నాయి. కానీ మొదటి 3 రోజుల్లోనే రిపోర్ట్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులకి ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చింది? ఓకే, ఇదంతా వాదన వద్దు. కానీ నేను ఒక్కటే మాట్లాడుతా, ఇవి రాజకీయాలలో నేను కూడా రాజకీయం చెప్పమంటే చెప్తాను. ఏమన్నా బుద్ధి ఉన్నోడు కానీ జ్ఞానం ఉన్నోడు కానీ, తెలివి లేదని కాదు, తెలివిని అతిగా వాడుతున్నారు. ఏమయ్యా, 3 బరాజులు ఏది కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, ఈ మూడింటికి ఎంత ఖర్చు? దాదాపు 7-8 వేల కోట్లు. కాళేశ్వరం మేడిగడ్డకి ఎంత, ఏదో 3,000, 2,900 ఎంత ఉంది. ఎన్ని పిల్లలు ఉన్నాయా? 86 పిల్లలు. అందులో ఎన్నిటికి సమస్య వచ్చింది? మూడింటి ఖర్చు ఎంత అయితే తెలుసా? 450 నుంచి 600 కోట్లు. 3 మొత్తం లేకపోతే ఎవడన్నా బుద్ధున్నోడు 400-600 కోట్ల నష్టంలో అసలు మొత్తం ఖర్చే 147 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు పెట్టి, పంపులు పెట్టి, పైప్ లైన్లు పెట్టి 100 మైళ్ళు 100 కిలోమీటర్లు చేసింది పోయింది. ఈ మూడిట్లనే మొత్తం కలిపిందే 91,000 కోట్లు ఖర్చు. 1,00,000 కోట్లు ఖర్చు పెడదామనే దాని మీద మాట్లాడే దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాజకీయ నేతలకు ఈ పరిస్థితుల్లో ఉంటే, అది నమ్మితే ఓహో దీని మీదనా మన దగ్గర ఇక్కడ ఈ ములుగులో కొట్టుకపోలే ఏంటిది, అది గొల్లవాగా ఏదో ఉన్నది చూడు, ఫస్ట్ టైం మనం చేసినాం ఆ చెరువు. లేలే, ములుగు పక్కన లోపటికి చెప్తా వాగు, అది ఫస్ట్ టైం చిన్న రిజర్వాయరు, దాదాపు 4,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది. అదేదో ఉంది, నేను తర్వాత చెప్తా, నో ప్రాబ్లం. ఈజ్ ఎ రికార్డ్. అది కొట్టుకుపోయింది, ఫస్ట్ టైం వేసినాము. ఆ డిజైను కావాలని చేస్తారా? ఆ సంవత్సరం ఎక్కువ వచ్చింది నీళ్ళు, ఇది కొట్టుకుపోయింది. కొట్టుకుపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మొత్తం చేసినాం కదా. అగో అందులో 50,000 కోట్లు తిన్నారని చెప్పాలనా? అందాదా సాంకేతిక సమస్యలు సాంకేతిక రూపంలో ఆలోచించి చేయాల్సిన బాధ్యతను విస్మరించి చేస్తున్నారు. అందుకోసం ఎవడన్నా దేశ నాయకుడు, మంత్రుల స్థాయి వాళ్ళు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత 1,00,000 కోట్లు తిన్నామని ప్రచారం చేసుకునే దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకుందామని ఎందుకు వచ్చింది? దమ్ము లేదా? వచ్చి మాట్లాడవచ్చు కదా, చూడొచ్చు కదా. వద్దంటామా? ప్రజలకు మేలు జరిగితే వద్దని ఇవ్వడాన్ని అంటాడా? బురదలు రాయేసి పోదాం. ఓకే వేసిండ్రు, మంచిగా వద్దంటామా? మంచిగా చేయండి అంటాను ఇప్పటికి కూడా. అదే కదా, ఇది మాట్లాడితే మీరు ఆ ఇష్యూ తీసిండ్రు. ఎస్ ఐఎమ్ రెడీ. అది ఎందుకు చేసిందో కూడా చెప్తా. రాజకీయంగా మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉంటాం ఎప్పుడైనా. అంతర్రాష్ట్ర జల వివాదాలు సృష్టించబడకుండా ఉండడానికి, ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్ రాకుండా ఉండడానికి, మన రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వత ప్రతిపాదన ఇవాళ వాడినా, రేపు వాడినా, ఇంకా కొద్ది రోజుల తర్వాత వాడినా, ప్రాజెక్టులు కనుక మొదలుపెట్టి పూర్తి చేసినామనే పేరు వస్తే, ఏ ప్రాజెక్టుకి అయితే ఎంత వాటర్ వాడుతున్నామో ఆ వాటర్ను రివర్ ట్రాన్స్ఫర్కు చేయకుండా ఉండే విధంగా చేసిన ప్రక్రియ కాళేశ్వరం. సరే, అది వర్షాకాలం ఎంత వాడతారు, వర్షాకాలం తర్వాత జనవరి నుంచి మే వరకు ఎంత వాడతారు, అదంతా ప్రొసీజరు. కానీ రాష్ట్ర
స్థితిగతులను భవిష్యత్తులో సమస్య లేకుండా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఆలోచించి చేసిన ప్రాజెక్టు. దానిలో నేను ఒప్పుకుంటా. కానీ మేమేమన్నాం, ఇది మొదలు చేయరాదా అన్నాం. అయితే తప్ప అయ్యో, కాకపోతే సరే మీరు ఇది చేయమంటారు, ఎట్లాగో అవుతుంది వెనుక ముందో, కానీ భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా ఉంటుంది కదా అని ఆయన చేసిండు. అది కూడా చెప్తున్నాను. ధన్యవాదాలు. కూర్చుందాం ఆడ. ఓకే.